నేను కొన్న మేకప్ ప్రోడక్ట్స్ అన్నింటిలో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. కొంచెం స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవుతాను. నేను యూఎస్లోనే చేయించుకున్నాను లేజర్ ట్రీట్మెంట్, హెయిర్ రిమూవల్. సో నేను ఏం చేస్తాను అంటే ముందు రోజు ఇది తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తా ఫేస్ అంతా. అండ్ నేను ఐబ్రోస్కి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 3 years అయ్యి ఉంటుంది ఐబ్రో థ్రెడ్డింగ్. అది కూడా అంటే నా లిస్ట్లో ఉంది, ఇయర్ తీసుకోవాలని. తీసుకొని వస్తా, శారీ జ్యువెలరీ కట్టుకొని చూపించాలా లేకపోతే ముందు చూపించాలా అని ఆలోచిస్తున్నా. అమ్ము, గెట్ యువర్ డ్రెస్. యాక్చువల్లీ పార్టీలో ఉన్న టైం కన్నా మేము బయట రోడ్ మీద ఉన్నది ఎక్కువ. మేకప్ ఎట్లా రిమూవ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. థ్యాంక్స్ గివింగ్ టైంకి మళ్ళీ 2 bottles తీసుకుంటాను. అప్పుడు కొంచెం సేల్ ఉంటుంది అనమాట, 30% 40%. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అమ్ముతో గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. సో అమ్ము అండ్ మామ్ ఆర్ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ అ పార్టీ. యాక్చువల్లీ ఇవాళ ఒక హౌస్ వార్మింగ్ పార్టీ ఉంది, సో దానికి రెడీ అవుతున్నాము. సో యూ వాంట్ టు సే ఎనీథింగ్? సో యాక్చువల్లీ ఇవాళ అమ్ము చేస్తానింది గెట్ రెడీ విత్ మీ. సో ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇలా ఒక ట్రే తీసుకొని ఇద్దరం ఏం చేసుకోవాలనుకుంటున్నామో ముందే డిస్కస్ చేసుకొని ఇట్లాగా తీసి పెట్టుకున్నాము. అండ్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ కూడా అంత రెడీగా ఉంది. ముందు రోజు నైటే ప్లాన్ చేసి పెట్టుకుంటాం ఇట్లాగా మార్నింగ్ పార్టీస్కి. సో ఏంటంటే పొద్దున్నే ఇంకా గొడవలు లేకుండా ఉంటాయి కదా, సో అందుకని ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యూ వాంట్ టు స్టార్ట్? ఓకే. సో ఫస్ట్ వచ్చి ఈ సీరం యూస్ చేస్తున్నాము. ఇది వచ్చి ఎస్టెల్ లాడర్ సీరం ఇది. సో ఇద్దరం ఇదే యూస్ చేస్తున్నాం ఫస్ట్. సో అదేంటంటే మనకి స్కిన్ని కొంచెం మాయిశ్చర్గా బాగా ఉంచుతుంది అనమాట, హెల్తీగా. అండ్ స్కిన్ డ్యామేజ్ని కూడా ఆపుతుంది. బట్ అంత డ్యామేజ్ అయ్యే అంత మేకప్ మేమేమి యూస్ చేయట్లేదు, అన్నీ కొంచెం మంచి ప్రోడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి సో అంత ఇష్యూ ఏమి ఉండదు. సో ఇది వచ్చి అరౌండ్ 5 drops ఆఫ్ సీరం. వన్ డ్రాప్ ఎలా సరిపోతుంది? It works for me. It works for you. సో అమ్ము వచ్చి నో ఫౌండేషన్ లుక్ వేసుకుంటుంది, జస్ట్ బేసిక్ మేకప్. సో అమ్ము బేసిక్గా మేకప్ యూజ్ చేస్తుంది కానీ కొంచెం లైట్ మేకప్ వేసుకుంటుంది, అంత హెవీ లుక్ కాకుండా. సో ఇది వచ్చి మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్. ఈ షేడ్ వచ్చి పింక్ లైట్. ఎక్కువైపోద్దాము కింద. ఓప్స్, నేను కొంచెం తీసుకుంటాగు. కొంచెం ఒక్క డ్రాప్ సరిపోతుంది కానీ ఎక్కువ పడిపోయింది. సో లెట్ మీ టేక్ హాఫ్ ఆఫ్ ఇట్. That's too much for me. యా ఐ నో. సరే, ఎంత అవసరమో అంత యూస్ చేసి టిష్యూకి అప్లై చేసి, నేను అటు చూస్తా ఇటు ఎక్కువ వేస్తాను. సో బేసిక్గా ఇది ఏంటంటే స్ట్రోబ్ క్రీమ్, కలర్ ఏమి ఉండదు. ఇది ప్రైమర్ లాగా వర్క్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట స్కిన్లో. సో ఫస్ట్ వేసింది సీరం అండ్ ఇది కైండ్ ఆఫ్ లైక్ మాయిశ్చరైజర్, ప్రైమర్ అన్నీ. కావాలంటే ఇది బేస్ కోట్కి వాడచ్చు అండ్ మేకప్ అయిపోయిన తర్వాత కొంచెం పైన కూడా వాడచ్చు అనమాట. అది కొంచెం డ్రై అవ్వనిచ్చి మనకి కొంచెం సెటిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ లేయర్ వేసుకోవచ్చు. సో అమ్ముకి యాక్చువల్లీ బాగా డ్రై అవ్వాలి ఎందుకంటే పౌడర్ వేస్తుంది కాబట్టి. నేను వచ్చి యాక్చువల్లీ ఇది ఫౌండేషన్. సో ఇది కూడా ఎస్టెల్ లాడర్ న్యూట్రీ ఫౌండేషన్ ఇది. సో నేను కొన్న మేకప్ ప్రోడక్ట్స్ అన్నింటిలో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఇదే, చాలా కాస్ట్ పడింది. అండ్ మొన్న అమ్ము ఆల్రెడీ మెస్ చేసేసింది, ఆల్మోస్ట్ 5 times యూస్ చేసే అంత ఫౌండేషన్ వేస్ట్ చేసింది. No, that happened by itself. బై యాక్సిడెంట్. Yep. జాగ్రత్తగా ఉండాలి కదా మరి. అసలు నా మేకప్ ప్రోడక్ట్స్ touching it, that happened itself. మేము ఇవాళ గొడవ పడకుండా పీస్ఫుల్గా చేయడానికి ట్రై చేస్తున్నాం వీడియో. యూజువల్గా ఎంత ప్రశాంతంగా ఉండదు అనమాట రెడీ అవుతుంటే. సో యా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బీ పీస్ఫుల్, కామ్. సో ఫౌండేషన్ అయితే 2 pumps తీసుకున్నాను, మోస్ట్లీ సరిపోతుంది. I'm using this powder. సో ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో మెయిన్ ఆ ప్లేసెస్కి ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఏంటంటే మంచి సీరం బేస్డ్ ఫౌండేషన్. సో మనకి ఏంటంటే మరీ హెవీ కవరేజ్ అలా ఉండదు, చాలా లైట్ కవరేజ్ ఉంటుంది. అండ్ ఇలా తీసుకొని ఫౌండేషన్ జస్ట్ ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటున్నాను. నాకు మెయిన్ అండర్ ఐస్కి అండ్ అక్కడక్కడ చిన్న ఉంటాయి. సో మోస్ట్లీ నేను ఏం చేస్తాను అంటే పింపుల్స్ వస్తే అస్సలు టచ్ చేయను పింపుల్స్ని. సో వాటిని కంప్లీట్గా హీల్ అవనిస్తాను. అండ్ నేను కొంచెం స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవుతాను అనమాట. సో
మోస్ట్లీ దానివల్ల కూడా అంత ఎక్కువ స్పాట్స్ ఉండవు అనమాట. సో బేసిక్ స్పాట్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫౌండేషన్ స్ప్రెడ్ చేయడానికి బ్రష్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నేను ఇట్లాగా స్పాంజ్ తీసుకొని దాన్ని వాటర్తో ఇప్పుడే తడిపి ఇట్లా స్క్వీజ్ చేస్తున్నాను. సో మేము ఏంటంటే మోస్ట్లీ ఇది మా మాస్టర్ బాత్రూమ్. సో ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ విండో ఉంటుంది అనమాట, మంచిగా పెద్ద విండో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి డే టైం మేకప్ వేసుకునేటప్పుడు మోస్ట్లీ ఇక్కడే రెడీ అవుతాం, ఎందుకంటే మంచిగా న్యాచురల్ లైట్ వస్తుంది. సో మనకి బయట ఎట్లా ఉంటుందో లుక్ సో ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. సో యా స్పాంజ్ పెట్టేసి స్క్వీజ్ చేసి టిష్యూతో కూడా స్క్వీజ్ చేశాను ఒకసారి. అండ్ రబ్ చేయట్లేదు నేను, సో జస్ట్ ఇట్లాగా ట్యాప్ చేస్తున్నాను. సో చాలా లైట్ లుక్ వేస్తున్నాను నేను ఇవాళ, అందుకని నాకు అంత హెవీ కవరేజ్ ఇష్టం ఉండదు. నువ్వేం చేస్తున్నావు? Taking all the extra powder off the brush. ఎక్కడ తీస్తున్నావు? డ్రెస్కా, టిష్యూకా? మోస్ట్లీ ఇది సరిపోతుంది. అండ్ జస్ట్ లైట్గా పైన పౌడర్ వేస్తా, అది సెటిల్ చేయడానికి. పౌడర్ వేస్తే ఏంటంటే మనకు కొంచెం ఎక్కడ వేసిన ఫౌండేషన్ అక్కడే ఉంటుంది అనమాట, స్వెట్ వచ్చినా కానీ స్మడ్జ్ అవ్వకుండా. సో బాగుంటుంది నీట్గా. మీలో ఎంతమంది మీ పిల్లలు పోటీ వస్తారు మీరు రెడీ అవుతుంటే చెప్పండి, మీకు కూడా ఇలాగే ఉంటుందా? ఐ వాంట్ టు గెట్ రెడీ విత్ యూ అని. అసలు నా మేకప్ ప్రోడక్ట్స్ మొత్తం వాడేస్తుంది, అసలు అది ఇది అని ఏది క్షమించదు అనమాట. పౌడర్ వేస్తావా? అంత సరిపోద్దులే. Maybelline? Is it Maybelline? Yeah. Okay. Maybelline highlighter? ఆల్రెడీ బ్లష్ వేసుకోకుండా హైలైటర్ వేసేస్తున్నావు అప్పుడే? Yeah. ఓకే. ఎవరి వే ఆఫ్ మేకప్ వాళ్ళది. నా వే ఇట్లా ఉంది, అమ్ముది అట్లా ఉంది, అమ్ముకి ఎట్లా గుర్తొస్తే అట్లా వేసేసుకుంటుంది యూజువల్గా. సో యా ఫౌండేషన్ అయిపోయింది. నెక్స్ట్ అసలు చూడండి ఉందా లేదా అన్నట్టు ఉంది ఫౌండేషన్. అండ్ మేకప్ వేసుకునేటప్పుడు ఒక టిప్ ఏంటంటే మనం ముందు రోజు నైటే నేనేం చేస్తా అంటే నేను యాక్చువల్లీ హెయిర్ రిమూవల్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఫేస్కి, హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి. సో దాని ఎక్స్పీరియన్స్ గురించి కావాలి అంటే ఇంకొక వీడియో చేస్తాను. నేను యూఎస్లోనే చేయించుకున్నాను లేజర్ ట్రీట్మెంట్ హెయిర్ రిమూవల్ది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 years పట్టిందనమాట, బిఫోర్ కోవిడ్ చేయించుకున్నాను. సో కొంచెం థిన్ హెయిర్స్ ఉంటాయి కదా మనకి, సన్న హెయిర్స్ ఉంటాయి ఫేస్ మీద, అవి ఏంటంటే మనకి లేజర్ ట్రీట్మెంట్లో పోవు అనమాట, ఓన్లీ థిక్ హెయిర్సే పోతాయి. సో నేనేం చేస్తాను అంటే ముందు రోజు ఇది తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తాను ఫేస్ అంతా, ఆ సన్న హెయిర్స్ అన్నీ తీసేస్తాను అనమాట. అండ్ నేను ఐబ్రోస్కి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 3 years అయ్యి ఉంటుంది ఐబ్రో థ్రెడ్డింగ్కి వెళ్ళి. సో మోస్ట్లీ వచ్చిన ఎక్స్ట్రా హెయిర్స్ని దీంతోనే తీసేస్తాను. సో యా దట్స్ వన్ టిప్. దీనివల్ల ఏంటంటే మనకి మేకప్ వేసుకున్న తర్వాత, ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కొంతమందికి హెయిర్స్ అట్లా నుంచొని ఉంటాయి అన్నమాట ఫేస్ మీద, అవి కూడా మేకప్లో ఉంటాయి కాబట్టి సో ఏదో అదొక రకమైన ఆడ్ లుక్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఫౌండేషన్ వేసుకునే వాళ్ళైతే మీరు ఫస్ట్ స్టెప్ ఇది చేయండి, ఇది క్లీన్ చేసుకోండి. అంటే కరెక్ట్ పార్టీకి వెళ్ళే ముందు చేయొద్దు, ఒక రోజు ముందు చేసి నీట్గా మాయిశ్చరైజర్ వేసుకున్నారు అనుకోండి, ఫేస్ నెక్స్ట్ డేకి నీట్గా సెట్ అవుతుంది. ఇది పౌడర్, Estee Lauder పౌడర్ ఇది. She uses that powder and I use Bare Minerals powder. యా పిల్లలకి కదా అని చెప్పి ఏ మేకప్ అంటే ఆ మేకప్ కొనకూడదు మనం. సో ఇట్స్ గుడ్ టు గెట్ గుడ్ ప్రోడక్ట్స్ యాక్చువల్లీ. I still use that one though sometimes. సో ఇది ఇందాక షేడ్ చెప్పలేదు కదా, ఫౌండేషన్ షేడ్ వచ్చి 3W1 అండ్ పౌడర్ షేడ్ కూడా అదే 3W1. సో సేమ్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ పౌడర్. సో ఈ బ్రష్ తీసుకొని పౌడర్ వేసుకుంటున్నాను. పౌడర్ కూడా ఎక్కువ ఏమి వేయట్లేదు, జస్ట్ లైట్గా. ఫస్ట్ ఐస్ కింద మెయిన్ ప్రయారిటీ, ఐస్ దగ్గర, ఎందుకంటే మనకి స్వెట్ వచ్చినప్పుడు అండర్ ఐస్ ముడతలు పడినట్టు కనిపిస్తుంది అన్నమాట మేకప్ వేస్తే. Oh yeah, I got to show you what I got my mom for Mother's Day. ఇక్కడే ఉంది మదర్స్ డే గిఫ్ట్ ఒకటి. Oh yeah, I got her this tray. ఈ ట్రే ఒకటి తీసుకుందాము మదర్స్ డేకి అండ్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చింది. అండ్ ఇంకేదో తెచ్చింది చూపిస్తా, తీసుకొస్తుంది.
సో నేను పౌడర్ ఇట్లా డాప్ చేస్తున్నా కానీ ఎక్కువ రాదు, చాలా లైట్ లేయర్ వస్తుంది అనమాట. సో ఎందుకు ఇన్నిసార్లు ఇట్లా అంటున్నానని మళ్ళీ ఎక్కువ తీసుకుంటున్నా అనుకోవద్దు. జస్ట్ లిటిల్ ఇదిగో చూడండి ఉన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడు మేకప్ వేసుకున్నా మనం ఫేస్తో పాటు నెక్ కూడా ఈవెన్ కవరేజ్ ఇస్తే బాగుంటుంది అనమాట. I got her another tray because she always think I need more trays for her jewelry and stuff. ఈ ట్రే కూడా తీసుకొచ్చింది. And I got her a purse. ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చింది. నా దగ్గర వైట్ హ్యాండ్ బ్యాగ్ యాక్చువల్లీ ఫ్లోరల్ది ఉంది కానీ ప్లెయిన్ది లేదు. సో అది కూడా అంటే నా లిస్ట్లో ఉంది ఇయర్ తీసుకోవాలని. సో కానీ అమ్మ తీసుకొచ్చేసింది మదర్స్ డేకి. And I made this. ఐ లవ్ దిస్ వన్. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను, చాలా నచ్చింది నాకు, అది క్యూట్గా ఉంది. ఆల్మోస్ట్ ఫౌండేషన్ పౌడర్ డన్. నెక్స్ట్ వచ్చి లెట్స్ డూ బ్లష్. I'm doing blush too. బ్లష్ ఓకే. But first I use another blush. సో నేను బ్లష్కి వచ్చి ఇలాగ ఫ్లాట్ది యూజ్ చేస్తాను అనమాట బ్రష్. సో ఈ బ్లష్ కూడా వచ్చి బేర్ మినరల్స్ కిస్ ఆఫ్ పింక్ అంట. ఇది నాకు ఇది బాగా అనిపిస్తుంది, అంటే మరి హెవీగా ఉండదు. సో జస్ట్ కొంచెం తీసుకొని ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ద చీక్ బోన్, అంటే ఇట్లా వస్తున్నాను అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి కిందకి వేస్తాను, అండ్ ఇట్లా పైకి వేస్తే ఏంటంటే ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. సో And I use 2 blushes. First I use an Estee Lauder blush. చూపి ఒకసారి. First I use bronzer. అసలు ఇది చూడండి ఎంత వాడేసిందో బ్లష్ అంతా. సో మొత్తం ఈమె వాడుతుంది ఇవన్నీ, నేను వాడే చాలా చాలా తక్కువ. First I use bronzer, but this is highlighter, but I use a different one. So for bronzer, సో చూస్తున్నారు కదా చీక్ బోన్కి చాలా లైట్గా వేస్తున్నాను. అండ్ వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ బట్ బయట అయితే చాలా నీట్గా సటిల్డ్గా ఉంది. అండ్ ఇంకొంచెం సేపు అయ్యాక ఏమవుతుందంటే మనం లోపల స్ట్రోబ్ క్రీమ్ అండ్ సీరం వేసాం కదా, అది వెళ్ళి పైన మేకప్ తోటి బ్లెండ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మంచి గ్లోయింగ్ లుక్ వస్తుంది అండ్ ఈవెన్గా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఒక పార్టీకి వెళ్తున్నారు అంటే ఒక 30 minutes ముందే మేకప్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు పార్టీకి వెళ్ళే టైంకి నీట్గా సెటిల్ డౌన్ అవుతుంది. So I use this brush for bronzer. I just take it and you put the top brush and it go like that and సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. దీనిపైన కొంచెం హైలైటర్ వేస్తాను. సో హైలైటర్ వచ్చి ఇది కూడా బ్రేక్ చేసేసింది మేడం. No, I didn't break that. You broke it. ఓకే, సో ఇది కొంచెం తీసుకుంటున్న హైలైటర్, కొంచెం గ్లోయింగ్ ఉంటుంది. సో వేసిన బ్లష్ మీద వేస్తున్నాను అండ్ కొంచెం పైకి బ్లష్ దగ్గర కొంచెం పైకి వచ్చేలా వేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట. She uses a thicker brush for blush, but I use this one. It's skinnier. ఫ్యాన్ బ్రష్. Yeah. సో ఇది అయిపోయింది. నేను వేసేది చాలా లైట్ లుక్. అండ్ ఇవాళ హౌస్ వార్మింగ్ వచ్చి మా హస్బెండ్ వల్ల ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని చెప్పారు. సో నేను ఇంకా వాళ్ళని మీట్ అవ్వలేదన్నమాట. సో మరి హెవీ లుక్, హెవీ పట్టు చీర ఇట్లా కాకుండా కొంచెం సటిల్డ్గా రెడీ అయ్యి వెళ్తున్నాం ఇద్దరం. సో వీ డోంట్ వాంట్ టు ఓవర్ డూ ద మేకప్ లుక్ ఆర్ ద అవుట్ఫిట్ లుక్. సో శారీ అండ్ జ్యువెలరీ నెక్స్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి లెట్స్ డూ ఐ షాడో. 2 ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి. మొత్తం ఎస్టెల్ లాడర్ నుంచే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, లేదంటే బేర్ మినరల్స్ తీసుకుంటాను. No, there are 3. అది యాక్చువల్లీ నీ కోసం తీసుకున్నారు కదా. I know. ఎప్పుడు తీసుకున్నా ఇది? Near Christmas. ఏదో గేమ్ ఆడారు అప్పుడు, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ గేమ్. ఇదొకటి ఉంది అండ్ ఇదొకటి ఉంది. ఐ షాడోస్ 2 ఎస్టెల్ లాడర్ నుంచి. సో ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఈ షేడ్ యూజ్ చేస్తాను నేను. ఇదేంటంటే కొంచెం రోజ్ గోల్డ్ లాగా ఉంది. What happened to this? మేబీ మనం ఇండియా తీసుకెళ్ళాం కదా, ట్రావెల్ ఏమన్నా కొంచెం ఎక్కువ వేసుకోకము ఐ షాడో లైట్. I know. We took this to India and all this happened, like it broke and stuff. But this is mine. యా. సో నేను వచ్చి ఈ ఐ షాడో తీసుకుంటున్నాను రోజ్ గోల్డ్. సో నా ముందే పెద్ద మిర్రర్ ఉంది, లాస్ట్లో చూపిస్తే ఎక్కడ రెడీ అవుతున్నాను. And all the mess we made. రెడీ అయ్యి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది సర్దకుండా. కానీ పాపం నో, ఐ షుడ్ నాట్ కంప్లైంట్. నా డ్రెస్సింగ్ టేబుల్ మేకప్ డ్రావర్ మొత్తం అమ్మునే సర్దుతుంది యూజువల్గా. Yeah, Mom. వీకెండ్స్ కొంచెం ఫన్ లాగా ఎంజాయ్ చేస్తే సర్దుతుంది అది.
అండ్ కొత్త కలెక్షన్ ఏమున్నాయా నా మేకప్ డ్రాలో అని చూడటానికి కూడా ఒక రీజన్ అనమాట, నాకు హెల్ప్ చేయడానికి కాదు. సో ఆమె కోసం ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటుంది. యాక్చువల్లీ మేబీ శారీ కాబట్టి ఇంకొంచెం డార్కర్ వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. లెట్ మీ సీ. This is like a blush and a highlighter. సో నేను అది ఇందాక కొంచెం లైట్ అనిపించింది. నైట్ పార్టీస్కి అయితే షైనింగ్ బాగుంటుంది కానీ డే పార్టీకి లైట్ అనిపించింది. సో ఇందులో వచ్చి ఈ డార్క్ రోజ్ గోల్డ్ తీసుకుంటున్నా కొంచెం. అలానే ఎక్కువ వేయట్లేదు, చాలా లైట్ లేయర్ వేస్తున్నాను. సో ఇఫ్ యూ సీ. And that's from the Estee Lauder blush. Yeah, eyeshadows. Oh yeah, eyeshadow not blush. Where's the big one? Oh, here. సో మనం మేకప్ ఏది వేసుకున్నా కానీ పేషెన్స్గా బ్లెండ్ చేసుకోవడం బెస్ట్. సో కూర్చొని వేసుకునే వాళ్ళకి అట్లా కూడా కన్వీనియంట్గా ఉంటే అలాగే వేసుకోండి. నాకేంటంటే నుంచొని అలవాటు అయిపోయింది. సో నేను నుంచోనే వేసుకుంటాను, మిర్రర్ దగ్గర కన్వీనియంట్గా ఉంటుందని. అండ్ మేక్ ష్యూర్ బ్లష్ ఇది ఐ షాడో ఎప్పుడు కూడా పైకి వెళ్ళకూడదు అనమాట, పైన ఎంటీ ఉండాలి, కింద 3/4 ఆఫ్ ఐ ఉండాలి. Unless you're doing a smoky eye. యా స్మోకీ ఐస్ చేస్తే అది డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. మనకు అంత స్మోకీ ఐస్ మనం చేయం కదా అంత హెవీ పార్టీకి. But not this party. ఈ పార్టీకి స్మోకీ ఐస్ బాగోదు, సింపుల్ లుక్కే బాగుంటుంది. డన్ విత్ ద ఐ షాడో. Why isn't this blush showing? Can you see it? Can you see the blush? కనిపించట్లా. Exactly. అది నాకు సరిపోతుంది, నీకు సరిపోదు, అది చాలా లైట్ షేడ్ అది. So maybe use the old blush. I just used that one before it. So అయిపోయింది. నెక్స్ట్ వచ్చి యాక్చువల్లీ నేను ఐబ్రోస్ నాకు చూడండి చాలా థిక్గా ఉంటాయి. సో నేను ఐబ్రోస్కి ఏం ఫిల్లింగ్ చేయను, జస్ట్ కోమ్ దెమ్ కరెక్ట్ డైరెక్షన్లో ఉండడానికి. Now can you see it? Or is that too much? సరిపోతుందిలే, బ్లెండ్ అవుతుందిగా కొంచెం సేపు అయ్యేవాటికి. After the setting spray too. యా. అండ్ నెక్స్ట్ వచ్చి ఐఎమ్ థింకింగ్ కింద ఐలిడ్కి ఐలైనర్ వేద్దామా లేకపోతే పైన ఐలైనర్ వేద్దామా అని. సో మేబీ పైన ఐలైనర్ బదులు కిందదే వేస్తాను. రెండు ఎప్పుడు వేస్తా అంటే మంచి హెవీ పట్టు సారీ వేసుకుంటే పైన ఐలైనర్ అండ్ కింద ఐలైనర్ రెండు వేస్తాను, లేదంటే పైన కానీ కింద కానీ ఏదైనా ఒక్కటే వేస్తాను. సో ఐలైనర్ వేసే ముందు యూజువల్లీ నేను ఏం చేస్తాను అంటే టిష్యూ తోటి ఒకసారి తుడుస్తాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు యూస్ చేసి ఉంటాం కదా, వాటర్ అయ్యి ఉంటాయి కదా ఐస్లో. సో యూస్ చేసిన తర్వాత తుడుస్తాను అండ్ యూస్ చేసే ముందు కూడా తుడుస్తాను. ఇది వచ్చి మాకు ఇక్కడ లోకల్ ఇండియన్ స్టోర్స్లో అమ్ముతారు. మల్టిపుల్ ఐలైనర్స్ వాడగానే అవి ఏమవుతున్నాయంటే స్మడ్జ్ అవ్వడం కానీ లేకపోతే మనకి వాటర్ లైన్కి వేస్తాం కదా, సో కొంచెం సేపు పాటి కొంచెంసేపు అయిన తర్వాత పోవడం కానీ అట్లా అవుతుంది. ఇదేంటంటే మనకి సేమ్ లైక్ కాటుకు లాగా, బట్ ఎక్కువ స్మడ్జ్ అవ్వదు అనమాట. సో కాటుక యా ఇది. అండ్ ఆ కెమికల్స్తో చేసింది కాదు, మన న్యాచురల్ కాటుక ప్రాసెస్తో చేసింది. సో చాలా ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను నేను ఐలైనర్కి. I don't like that, so I don't use it. అమ్ము వేసుకోదు, ఇది అమ్ముకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకోవాలంటే. No, whenever I do that, my eyes always become so watery and stuff. సో యా ఇది వేసుకుంటే అసలు లుక్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఐస్కి, కొంచెం ఐస్ ఓపెన్ అవుతాయి. దిస్ ఇస్ గుడ్. సో ఒకసారి తుడిచేసి పెట్టేస్తే నెక్స్ట్ టైంకి కూడా క్లీన్గా ఉంటుంది. On top of my eyeshadow, I'm adding a little glitter. గ్లిటర్ వేస్తున్నా. So I use this shade, Sunday, whatever that says. ఏది? That with the Sawyer. And then I put on Cheers Babe, and then Sweetness. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్ వేద్దాము. అండ్ లిప్స్టిక్ వచ్చి నేను ఈ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను. సో యూజువల్గా నేను లిప్స్టిక్ కూడా లిప్ పెన్సిల్ యూజ్ చేస్తాను ఫస్ట్ అవుట్లైన్కి అండ్ ఫిల్లింగ్కి, అండ్ దానిపైన లిప్స్టిక్ వేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి లిప్స్టిక్ కొంచెం అటు ఇటు ఫుడ్ తిన్నప్పుడు కానీ అట్లాగా లాంగ్ అవర్స్లో కొంచెం లిప్స్టిక్ పోయినట్టున్నా కానీ ఇది ఉంటుంది కాబట్టి యా అందుకని ఇది కొంచెం కవర్ చేస్తుంది అనమాట అలాగా. సో ఇది వచ్చి అనస్థేషియా వాళ్ళది. అండ్ ద షేడ్ ఈజ్
క్రాన్బెర్రీ షేడ్. అండ్ లిప్స్టిక్ వచ్చి రోజ్ డ్రీమ్ సాటిన్ లిప్స్టిక్. నేను మోస్ట్లీ మ్యాట్ లిప్స్టిక్స్ అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే నాకు లిప్స్ కొంచెం డ్రైగా ఫ్లేకీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. But not mine. I use matte lipstick. అండ్ మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేయాలంటే ముందు రోజే కొంచెం ఒక 2 days నుంచి మనం లిప్స్కి ఏమన్నా మాయిశ్చరైజింగ్ చేస్తుంటే సో దట్ విల్ బి గుడ్. I messed up on this eye. సో లెట్స్ డూ వన్ థింగ్. చిన్న గిర్ర తీసుకుంటాను. I need help with the eyeliner. ఓకే, There we go, the eyes go. That one first. Did Dad even start getting ready? నాట్ యెట్. డాడీది ఎంతసేపు 10 minutesలో అయిపోతుంది. మనం ఇక్కడ ప్లేస్ ఖాళీ చేస్తే హీ విల్ కమ్ అండ్ గెట్ రెడీ. యాక్చువల్లీ ఎవ్రీ టైం ఇదే అవుతుంది అనమాట. బాత్రూంలో చేసుకుంటూ ఉంటాము. మా హస్బెండ్ బయట నుంచి అయిపోయిందా అంటూ ఉంటారు. సో He can get ready in our shirts in the bathroom. He doesn't really ఇది need వచ్చి anything. రోజ్ డ్రీమ్ సాటిన్ లిప్స్టిక్. సో ఇట్స్ నాట్ టూ డార్క్, కొంచెం సటిల్డ్గా ఉంటుంది. అండ్ లిప్ లైనర్ వేస్తే లిప్స్ చాలా నీట్గా ఉంటాయి. There we go. సో లిప్ లైనర్ వేసే కాబట్టి లిప్స్టిక్ మరీ థిక్ లేయర్ వేయట్లేదు, చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. Where's all the glitter? నైస్ డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట లిప్ లైనర్ వేస్తే. సో ప్రెటీ మచ్ డన్. యాక్చువల్లీ బ్రషెస్ ఇవి కొత్తవి అండ్ ఇంతకు ముందు బ్రషెస్ వాష్ చేయాలి. అది అమ్ము చేస్తాను, ఇది ఎప్పుడు చేస్తుందో తెలీదు. You never told me how to. హౌ టు చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. సో And I don't want to anymore. మీకు కూడా బ్రషెస్ ఎట్లా క్లీన్ చేస్తానో తెలియాలి అంటే కామెంట్స్లో చెప్పండి. Ow, ow, ow. ఐ డూ వన్ షార్ట్ వీడియో. Got in my eye. Oops. సో మంచిగా ఫ్యాన్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కానీ బట్ I can get my fan. సో బొట్టు వచ్చి ఇట్లాంటివి పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న స్టోన్ వచ్చింది ఒకటి అండ్ కింద ప్లెయిన్ది ఒకటి పెట్టుకుంటాను. సో ఫస్ట్ ఇది పెట్టేస్తాను. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీకు బొట్టు బిళ్ళలు బయటకు వెళ్ళినప్పుడు ఊడిపోతున్నాయి అనుకోండి, స్టే చేయట్లేదు ఇన్ ప్లేస్ అనుకుంటే Use glue. గ్లూ యూస్ చేయొచ్చు. మనకి బొట్టు బిళ్ళలు గ్లూ ఉంటుంది కదా, అదైనా యూస్ చేయొచ్చు. లేదంటే ఇందాక నేను హెయిర్ రిమూవర్ది చూపించా కదా, సో మీకు మోస్ట్లీ అక్కడ హెయిర్ ఉన్నా లేకపోతే మాయిశ్చరైజర్ ఎక్కువైనా కానీ స్టిక్ అవ్వవు అనమాట. అండ్ ఆ స్టోన్ స్టిక్కర్ కింద ఇట్లా ఈ ప్లెయిన్ మన ఐటెక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇది సైజ్ వచ్చి P8 సైజ్. సో అవి 2 పెట్టాను అనమాట, కొంచెం కనిపిస్తుంది. సో యా ప్రెటీ మచ్ దట్స్ మై మేకప్ లుక్. And I'm still doing my eyeshadow. అండ్ హెయిర్కి వచ్చి ఒకసారి మీలో ఎంతమందికి హెయిర్ ఫాల్ ఉంది, మీరు ఏం యూజ్ చేస్తున్నారు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చెప్పండి. సో నేను హెయిర్కి ఎక్కువ కెమికల్స్ ఏం వాడను, ఎందుకంటే ఐ మీన్ లైక్ డైయింగ్ కానీ హెయిర్ డైస్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. Finally. నా ఫ్యూచర్లో వైట్ హెయిర్ వచ్చే వరకు నేనైతే హెయిర్కి ఏం కలర్స్ వేయకూడదు అని డిసైడ్ అయ్యాను. సో ఫార్ అయితే వైట్ హెయిర్స్ లేవు కాబట్టి, బట్ యా అప్పటి వరకు డైస్ వాడకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాగో వాడాల్సి వస్తుంది డైస్. అందుకని ఇప్పటి నుంచి ఎందుకులే అని చెప్పి నేను ఇప్పటివరకు అయితే హెయిర్ డైస్ ఏం వాడట్లేదు. నాకు స్ట్రోక్స్ ఇష్టం కానీ ఎట్లా ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లాగా వేయాలి ఇప్పటి నుంచి ఎందుకులే అని చెప్పి నేను ఇప్పటికైతే అవాయిడ్ చేస్తున్నాను. Exactly. I want the blue strokes in my hair. అది చూడండి ఇప్పుడే, అందుకే నాకు భయం. నేను ఏమన్నా చేయాలంటే షీల్ టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్. And Daddy will let me. డాడీ వేస్తే వేయించుకో, ఇప్పుడే కాదులే బట్ పెద్ద అయ్యాక. అమ్ము నీకు జాబ్ వచ్చి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకో అమ్ము. I don't think you're gonna let me dye it any color I want. నేను ఎక్కువ డీప్ స్ట్రైట్నింగ్ కూడా చేయట్లేదు, జస్ట్ ఆ వేవ్స్ని తీయడానికే చేస్తున్నాను. సో కొంచెం నీట్గా ఉంటుంది హెయిర్ అని చెప్పి.
also straightening my hair a little. నువ్వు అది హెయిర్ బ్రష్ యూస్ చేసుకో అయితే, దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. I know. అండ్ ఫైనల్గా మేకప్ అంతా అయిపోయింది. సో ద ఓన్లీ పెండింగ్ థింగ్ ఈజ్ మస్కారా. సో మస్కారా ఒకటి వేసుకుంటే అయిపోతుంది. మస్కారా ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుంటాను. యూజువల్గా మొత్తం రెడీ అయిపోయి శారీ కూడా కట్టుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటాను అనమాట మస్కారా. బట్ ఇప్పుడు మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి జస్ట్ యా. మస్కారా కూడా వచ్చి ఇది బేర్ మినరల్స్ వాళ్ళది. సో ఇది బ్రష్ కూడా నీట్గా ఉంటుంది నాకు, అంటే లైక్ చూపిస్తాను అదండి. సో నేను ఎక్కువ తీసుకోను, మస్కారా తీసేసాను. I was just putting on lip balm. Where did you put బ్రష్ it? ఇలా ఫ్లాట్ బ్రష్ లా ఉంటుంది మనకి ఇప్పుడు హెయిర్ కోంబ్ ఉన్నట్టు. సో If you put on lip balm before lip liner, the lip liner will go on easier. ఏంటిది మళ్ళీ చెప్పు. If you put on lip balm before putting on lip liner, the lip liner will go on really easy. ఓ ఇప్పుడు వెళ్ళి లిప్ బామ్ వేసుకొని వచ్చావా? Yeah. ఓకే. See? I already done with the bottom lip. సో చూడండి మస్కారా వేస్తే ఇలా ఉంది, వేయకపోతే ఇలా ఉంది. సో ఇట్స్ టోటలీ అవర్ చాయిస్, వేసుకోవాలా వద్దా. Mascara makes you look older. ఓల్డర్ రియల్లీ? Yeah. నాకు సూట్ అవ్వదా మస్కారా? It does. కాకపోతే ఓల్డర్గా ఉంటానా? No. మీకు ఎంతమందికి మీ కిడ్స్ క్రిటిక్స్ చెప్పండి ఇంట్లో, బాగుందా బాగాలేదా అని చెప్పి. నాకు ఫస్ట్ డెసిషన్ ఇచ్చేది అమ్మునే ఇచ్చేస్తుంది. సో అండ్ నేను అమ్ము చెప్పింది ట్రస్ట్ చేస్తాను కూడా, ఎందుకంటే కొంచెం దో షీ ఈస్ 10 years old, కొంచెం I'm really good at makeup. అది ఓవర్ కాన్ఫిడెంట్, రియల్లీ గుడ్ కాదు. బట్ యా I am. కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ బాగా తెలుసు అనమాట అమ్ము కొంచెం. సో కొంచెం ఆర్టిస్టిక్ థింకింగ్ ఉంటుంది. సో నాకు మెయిన్ క్రిటిక్ అమ్మునే, ఇది బాగుందా ఇది బాగాలేదా అని అమ్మునే చెప్తుంది. సో నాది మేకప్ అయితే ఇలా ఉందన్నమాట ఫైనల్గా. Setting spray. కొంచెం సేపు అయిన తర్వాత చూపిస్తాను. సెట్టింగ్ స్ప్రే ఇంకొక 2 minutes అయ్యాక వేసుకుంటాను. ఇదంతా కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది కదా ఈలోపు. సో ఇంకా ఐలైనర్ కావాలంట. సో వన్ లాస్ట్ థింగ్ ఇస్ సెట్టింగ్ స్ప్రే. ఎందుకంటే ఇది డే టైం, వెయిట్, ఇది డే టైం పార్టీ అండ్ మాకు హ్యూస్టన్లో చాలా హ్యూమిడిటీ ఉంటుంది. సో ఏమైనా స్వెట్ వచ్చినా స్మడ్జ్ అయిపోకుండా It helps not melt off. యా, Because makeup melts really fast in Houston. My eyeliner, the wing has to be a little longer. చాలు, ఎక్కువ లాంగ్ ఉన్న It has బాగోదు. to be longer. డ్రామా ఐస్ లాగా ఉంటాయి, ఎక్కువ లాంగ్ ఉంటాయి. సో దట్స్ ఎనఫ్. సరే నేను వెళ్ళి శారీ తీసుకొని వస్తా. శారీ జ్యువెలరీ కట్టుకొని చూపించాలా లేకపోతే ముందు చూపించాలా అని ఆలోచిస్తున్నా. యా, లెట్ మీ గెట్ ఇట్. Wear it first. Show them then and wear it. ఒకసారి జరుగుతా. సో శారీ వచ్చి ఇది కట్టుకుంటున్నాను అనమాట. ఇది జరీకోట శారీ అండ్ ఇది వచ్చి హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమ్ శారీ. నేను ఎక్కువ హ్యాండ్లూమ్స్ కొంటాను కానీ జరీకోట హ్యాండ్లూమ్ తీసుకోవాలి అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఇంత వచ్చింది అయితే అరౌండ్ 1 lakh పైన ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇది వచ్చి పవర్లూమ్లో తీసుకున్నా, జరీకోట పవర్లూమ్. సో దానికి బ్లౌజ్ వచ్చి ఇలా సెట్ చేయించామన్నమాట. సో ఇది మగ్గం వర్క్, సింపుల్గా ఉంచాను అనమాట. శారీ అంత డిజైన్ వచ్చింది కాబట్టి. అండ్ ఇది వచ్చి హ్యాండ్కి ఇట్లా చిన్న బుటాస్ వచ్చాయి అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. అండ్ టాజిల్స్ వచ్చి ఇలా టాజిల్స్ యాడ్ చేశారు. అండ్ శారీ వచ్చి మంచి లావెండర్ షేడ్. సో దీనికి టాజిల్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట. సో యా, కట్టుకున్నాక చూపిస్తా అండ్ జ్యువెలరీ ఏం వేసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ కొత్త సారీ ఏం కాదు, ఆల్రెడీ 2 times యూజ్ చేశాను, ఇది 3rd time. అమ్ము, గెట్ యువర్ డ్రెస్. I am. This is the one I wore for my cousin's holiday party. So it's this shirt. యా, బ్లౌజ్, షర్ట్ కాదు. And then this skirt. యాక్చువల్లీ నేను వేరే డ్రెస్ వేసుకోమని చెప్పాను కానీ ఈమె ఇది సెలెక్ట్ చేసుకుంది. సో యా, ఇది వచ్చి ఫ్లోరల్ ఆర్గెన్జా ఇది. అండ్ కింద ఇట్లాగా మనకి ఇది వచ్చిందనమాట, వాట్ డు వి సే, నెట్టెడ్ ఫ్రిల్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్, ఇట్లా రఫుల్స్ వచ్చాయన్నమాట, 3 layers ఆఫ్ రఫుల్స్. ఇది కూడా ఆర్గెన్జా. Now I'm going to straighten my hair while my mom's getting ready. Oh yeah,
and I did cut my hair. సో అమ్ము వచ్చి ఇలా రెడీ అయిందనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లాగా వైట్ స్టోన్స్ అండ్ బ్లూ వచ్చింది పెట్టుకుంది, ఎందుకంటే బ్లూ బ్యాగ్ యూజ్ చేస్తుందంట, ఆమె లాజిక్ అది. అండ్ నెక్లెస్ వచ్చి ఇది వైట్ స్టోన్స్ గోల్డ్ నెక్లెస్ వేసుకుంది అనమాట. సో బ్లౌజ్ వచ్చి ఇట్లాగా రఫుల్స్ వచ్చాయి. అండ్ కింద మనకి స్కర్ట్ చూస్తే వైట్ మీద ఎల్లో ఫ్లోరల్స్ అండ్ కింద వచ్చి మనకి నెట్టెడ్ రఫుల్స్ వచ్చాయి. యా, సో దట్స్ ద ఓవరాల్ లుక్ ఫర్ టుడే. సో ఇలా రెడీ అయ్యాను అనమాట ఇవాళ. ఇది వచ్చి లావెండర్ జరీకోట శారీ విత్ పింక్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇది వచ్చి లైక్ బబుల్ గమ్ పింక్ కలర్. సో దీనికి ఎడ్జ్ బబుల్ గమ్ పింక్ వచ్చింది అండ్ పింక్ డీటెయిలింగ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళాను పింక్ది. అండ్ శారీ లావెండర్ కాబట్టి టాంజనైట్స్ యూస్ చేశాను ఇవాళ. సో ఇవి వచ్చి 5 లైన్స్ ఆఫ్ టాంజనైట్స్, ఇవి ప్యూర్ టాంజనైట్స్. అండ్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లాగా ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేశాను. సో ఇవేంటంటే మనకి లావెండర్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సో ఈ టాంజనైట్స్కి మ్యాచ్ అవుతుందని ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ వాచ్ వచ్చి స్వరోస్కి వాచ్ అండ్ ఈ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. అండ్ స్వరోస్కి వాచ్కి ఇట్లాగా క్రిస్టల్స్ వచ్చాయి చుట్టూ. యా, సో దట్స్ ప్రెటీ మచ్ ఫర్ టుడే. సో ఇవాళ అవుట్ఫిట్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను, నాది అమ్ముది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. సో మేము హౌస్ వార్మింగ్కి వచ్చిన కమ్యూనిటీ వచ్చి ఇదన్నమాట. ఇది కేటీ అనే సిటీ. సో హ్యూస్టన్ నుంచి ఒక 50 minutes డ్రైవ్ అనమాట ఇది. సో ఈ కమ్యూనిటీలో హౌస్ వార్మింగ్ అండ్ అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ హౌస్. అండ్ అక్కడ అయిపోయింది. సో పార్టీ అయిపోయిన తర్వాత ఒక 1 hour ఉన్నాం అక్కడ, జస్ట్ లంచ్ టైంకి వెళ్ళి. అండ్ ఇదంతా అవుట్స్కర్ట్స్ ఆఫ్ హ్యూస్టన్. సో ఇప్పుడు మేము కేటీ నుంచి సైప్రస్ వెళ్తున్నాము. సో మా హస్బెండ్కి క్రికెట్ మ్యాచ్ ఉందన్నమాట అక్కడ పార్టీ అయిపోగానే 3 o'clockకి. సో అందుకని సైప్రస్ వచ్చాము. అండ్ ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో బాల్స్ కలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పారు వాళ్ళ టీం వాళ్ళు. సో తీసుకొని అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ కేటీ నుంచి సైప్రస్ 1 hour. సో ఇది క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ యాక్చువల్లీ టోర్నమెంట్ అవుతుంది హ్యూస్టన్లో, క్రికెట్ టోర్నమెంట్స్. సో యా, మా హస్బెండ్ డ్రాప్ చేసి అండ్ అంత కార్లో గ్యాస్ అయిపోతుంది. సో ఒక 40 miles ఉందన్నమాట గ్యాస్ లిమిట్. సో ఎందుకైనా మంచిది, ఇక్కడ నుంచి 45 miles ఉంది ఇల్లు. సో అందుకని ఆగి గ్యాస్ పంప్ చేసుకొని వెళ్ళిపోయాను. సో మా కార్కి వచ్చి ప్రీమియం గ్యాస్ కావాలి. సో యా, శారీ కట్టుకొని ఇట్లాగా గ్యాస్ స్టేషన్లో గ్యాస్ కొట్టడం ఫస్ట్ టైం నేనైతే. అయిపోయింది, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను నేను అమ్ము అయితే కార్లో ఫుల్ అలసిపోయి నిద్రపోయిందనమాట. కార్ ఎక్కగానే పడుకుంది అండ్ ఇంటికి వచ్చాక లేచింది. 2 hours పట్టింది మొత్తం డ్రైవ్ అంతా. సో పార్టీ అయిపోయింది, ఇప్పుడే వచ్చామన్నమాట. టైం వచ్చి 4:30 అయ్యింది. సో యాక్చువల్లీ పార్టీలో ఉన్న టైం కన్నా మేము బయట రోడ్ మీద ఉన్నది ఎక్కువ. సో ఎందుకో చూసారు కదా ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాము అని. సో ఇప్పుడు వచ్చి మేకప్ రిమూవ్ చేస్తున్నాను. సో మేకప్ ఎట్లా రిమూవ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. సో యా, నేను మేకప్ రిమూవ్ చేయడానికి వచ్చి ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను అనమాట. ఎస్టెల్ లాడర్ రీన్యూట్రివ్. ఇది సూపర్ పోమోగ్రానైట్ న్యూట్రిషియస్ రేడియంట్ ఎనర్జీ 2-in-1 క్లెన్జింగ్ ఫోమ్. సో యా, ఇది యూజ్ చేసి నేను మేకప్ రిమూవ్ చేస్తాను ఎవ్రీ టైం. సో ఫర్ దాట్ బొట్టు తీసేసి కొంచెం వెట్ చేశాను ఫేస్. సో మేకప్ అయితే ఇప్పటివరకు నీట్గా ఉంది, ఏం పాడవలేదు. సో జస్ట్ ఇంత పీనట్ సైజ్ తీసుకొని ఫేస్ వాష్ అయిపోయింది. సో ఒక నాప్కిన్ తీసుకొని ఫేస్ అంతా నీట్గా వైప్ చేసేసి సో బేసిక్గా ఇది కింద ఐలైనర్ వచ్చి మనకి ఎట్లాగది కెమికల్ ఫ్రీ కాబట్టి న్యాచురల్గా చేసిన కాటుకే కాబట్టి సో అది ఉన్న దట్స్ ఓకే. సో మిగతా మేకప్ అంతా అయితే పోయింది.
అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఈ సీరం అప్లై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ బాత్ చేసే వరకు ఇది సీరం ఉంటుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇక్కడికి ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చి నాకు అరౌండ్ 4 to 5 months వచ్చేస్తుంది సీరము. సో నెక్స్ట్ ఇంకొక బాటిల్ ఓపెన్ చేస్తే నాకు మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ టైం వరకు వస్తుంది ఇంకొక బాటిల్. సో థ్యాంక్స్ గివింగ్ టైంకి మళ్ళీ 2 bottles తీసుకుంటాను. అప్పుడు కొంచెం సేల్ ఉంటుంది అనమాట, 30%, 40%. సో మనం సేల్లో కొంటున్నాం అనుకుంటాం, కానీ ఆ కాన్సెప్ట్ ఏంటో నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సేల్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో అది మనం విడిగా వేరే వీడియో చేసుకుందాము నెక్స్ట్. సో హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ అండ్ ఏవైనా కానీ ఇలాంటి స్టఫ్ మనం సేల్లో కొంటున్నాం అనుకుంటాం కదా థ్యాంక్స్ గివింగ్ టైంలో అలాంటప్పుడు. సో అది అసలు ఏంటి అనేది విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో that's it for today. I'm all set. Hope you guys like this video. If you guys like it, please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.